తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో అయిన బిగ్ బాస్ సీజన్ కోసం వెయిట్ చేసేవారు ఎంతమంది ఉన్నారో నెగిటివ్గా ట్రోల్ చేసేవారు ఉన్నారు. అయినప్పటికీ ఇప్పటికీ 8 సీజన్స్ని బాగా ఆదరిస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసి కొందరి లైఫ్ మంచి పొజిషన్లోకి వెళితే మరికొందరి లైఫ్ పూర్తిగా డౌన్ అయింది. అలాగే బిగ్ బాస్లో కూడా ప్రేమ కథలు చాలా కామన్. 100 రోజుల పాటు కలిసి ఉండే ఈ యాక్టర్స్ మధ్య ప్రేమ చిగురిస్తూ ఉంటుంది. అది చాలా న్యాచురల్ మ్యాటర్. ఎక్కువసేపు మాట్లాడుకోవడం వల్ల వారి అభిరుచులు మనసులు కలిసి లవ్లో పడతారు. అలా బిగ్ బాస్ సీజన్లో లవర్స్గా మనందరికీ కనిపించిన కొందరి ఫొటోస్ ని ఈ వీడియోలో చూసేద్దాం. బిగ్ బాస్ లో మొదటిసారిగా లవ్ బర్డ్స్ అనే బ్రాండ్ నేమ్ తెచ్చుకుంది పునర్నవి భూపాలం, రాహుల్ సిప్లిగంజ్. బిగ్ బాస్ సీజన్ 3లో వీరు కంటెస్టెంట్ గా లవ్ ట్రాక్ నడిపి బాగా పాపులర్ అయ్యారు. రాహుల్ అయితే ఏకంగా టైటిల్ విన్ అయ్యాడు. ఇక పునర్నవి షో ముగిసిన తర్వాత చాలా ప్రమోషన్స్ లో పాల్గొంది. ఆ తర్వాత పై చదువుల కోసం లండన్ వెళ్ళిపోయింది. ఇక వీరిద్దరి లవ్ గురించి కానీ ఎలాంటి టాపిక్ కూడా రాలేదు. గట్టిగా మాట్లాడితే మేము ఫ్రెండ్స్ అంటూ చెప్పుకొచ్చారు. ఇక బిగ్ బాస్ సీజన్ 4లో 2 లవ్ బర్డ్స్ ఉన్నాయనే చెప్పాలి. అఖిల్ సార్థక్, మోనల్, హారిక, అభిజిత్. మొదట్లో మోనాల్కి అభిజిత్ ట్రై చేశాడు, కానీ ఆమె అఖిల్కి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడంతో తనని బాగా ఇష్టపడుతున్న హారిక వైపు మొగ్గు చూపాడు. అభిజిత్ టైటిల్ విన్నర్ అయ్యాక హారిక నాకు చెల్లితో సమానం అంటూ షాక్ ఇచ్చాడు. బిగ్ బాస్ తర్వాత అభిజిత్ ఎక్కడ కనిపించలేదు, రీసెంట్గా ఓ వెబ్ సిరీస్లో తప్ప. ఇక అఖిల్ అయితే బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టాడు. మోనల్ కూడా అడ్రస్సే లేదు. బిగ్ బాస్ తర్వాత అఖిల్, మోనల్ కూడా ఎవరి దారు వారు చూసుకున్నారు. ఇక షణ్ముఖ్, సిరి హనుమంత్ వీరిద్దరికి బయట లవర్స్ ఉన్నప్పటికీ సీజన్ 5లో వీరి రొమాంటిక్ హైలైట్ గా నిలిచింది ఎపిసోడ్స్. ఇప్పటికీ వారిద్దరి ఎపిసోడ్స్ ని చూసేవారు సోషల్ మీడియాలో ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. అంతగా వీరిద్దరి వల్ల కంటెంట్ టీఆర్పీ బాగా పెరిగింది. షణ్ముఖ్ కి బిగ్ బాస్ తర్వాత దీప్తి బ్రేకప్ కూడా చెప్పేసింది, వీరిద్దరి ఫ్రెండ్షిప్ ని డైజెస్ట్ చేసుకోలేక. ఇక శ్రీహాన్ అయితే సిరిని క్షమించి దగ్గరికి తీసుకున్నాడు. ప్రస్తుతం వీరిద్దరూ అయితే కలిసే ఉన్నారు. ఇక సీజన్ 6లో ఇనాయా సుల్తానా, ఆర్జే సూర్య వీరిద్దరూ కూడా లవ్ ట్రాక్ నడపాలని చూశారు, కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఎవరి పనుల్లో వాళ్లే బిజీ అయిపోయారు, కనీసం కలవలేదు కూడా. ఇక రీసెంట్ గానే బిగ్ బాస్ సీజన్ 8లో పృథ్వీ, విష్ణుప్రియ వీరిద్దరు రొమాన్స్ కూడా బాగా టీఆర్పీ కంటెంట్ ని పెంచిందనే చెప్పాలి. విష్ణుప్రియ, పృథ్వీలు ఎలిమినేట్ అయ్యాక కనీసం కలిసి కనిపించలేదు. మరి పృథ్వీ అంటే బాగా ఇష్టం చూపించింది విష్ణుప్రియ. అయితే విష్ణుప్రియ ఎలిమినేట్ అయిన తర్వాత ముందే ఎలిమినేట్ అయిన పృథ్వీ కనీసం రిసీవ్ చేసుకోవడానికి కూడా రాలేదు. అలాగే బిగ్ బాస్ సీజన్ 8లో మరో ప్రేమ జంట నిఖిల్, యష్మి అనే చెప్పాలి. యష్మి నిఖిల్ పై ఇంట్రెస్ట్ చూపిస్తుంది, కానీ ఒప్పుకోదు. నిఖిల్ కూడా యష్మికి చాలా దగ్గరగా ఉంటూనే దూరంగా ఉండమంటూ చెప్తారు. వీరిద్దరు రిలేషన్ ఏంటో తెలియదు, కానీ మొత్తానికి ఎపిసోడ్స్ చూస్తుంటే నిఖిల్కి యష్మి బాగానే ట్రై చేసింది, కానీ అసలు వర్కౌట్ కాలేదు అన్నట్లుగా తెలుస్తుంది. వీరంతా కేవలం కంటెంట్ కోసమే ఇలా చేస్తారా? నిజంగా హౌస్లో వీరికి మనసులు నచ్చి కానీ బయటకు వచ్చిన తర్వాత ఆ మేనియాలోంచి బయటకు వచ్చి ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటారో తెలియదు, కానీ బిగ్ బాస్కి మాత్రం బిగ్ బాస్ ప్రేక్షకులకి మంచి ఎంటర్టైన్ ఇస్తూ ఉన్నారు ప్రతి సీజన్లో కూడా ఈ లవ్ బర్డ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏ జంట అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.